హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంక్రాంతి పండుగ కానుకగా అదిరిపోయే తీపి కబురు శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లు విధంగానే రూ. 2016 పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి వారందరికీ రూ. 4016 పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి వారందరికీ రూ. 6016 కొత్త పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు తిరిగి అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే పాత పెన్షన్ డబ్బులు రూ. 2000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక రేపు ఈరోజు ఎవరెవరికి ఏ జిల్లాలలో ఈ పాత పెన్షన్ డబ్బులు నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో విడుదల చేయడం అయితే జరిగింది, జిల్లాల లిస్టు. ఇక ఈ వీడియోలో మనమైతే లైవ్ ప్రూఫ్తో సహా రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయలను ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి పాలనలో వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు, 2 శుభవార్తలు ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు అయితే చేర్చడం అయితే జరిగింది. ఇక అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకైతే ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా కీలకమైన మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకి మహాలక్ష్మి పథకం మహిళలకి, కొత్త పెన్షన్ల పథకం పెన్షన్ లబ్ధిదారులకి 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6000 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు ఇప్పటివరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని జీవో కూడా విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల 22, 2026 జనవరి నెల చివరి వారం నుంచి దాదాపు 99% తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక అన్ని అనుకూలంగా సెటిల్ అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు 4000 రూపాయలు, 6000 రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుంది. జనవరి నెలలో 2026లో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలకు ఈ డబ్బుల్ని మనకి రాబోతున్నటువంటి నెలలను అయితే జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే వెల్లడించడం జరిగింది. ఇక రేపు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు, పాత పెన్షన్ డబ్బులే కేవైసీ అప్డేట్, ఎన్పిసి లింక్ అప్డేట్ చేయించుకున్నటువంటి రైతుల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జిల్లాల వారీగా మనకి ఈ రోజు నుంచి మొదలుకొని జనవరి 4వ తారీఖు వరకు ఈ నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుందన్నట్లు సమాచారం. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.